హైదరాబాద్లో ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది. వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. బీహెచ్ఈఎల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీసాగర్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైనదిగా పండితులైతే చెప్తుంటారు. వైకుంఠ ఏకాదశి తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదలైపోయింది. మనం బిహెచ్ఎల్లో రామచంద్రపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఒక్కరే కాకుండా వెంకటేశ్వర స్వామి వారు, అలాగే శ్రీకృష్ణుని స్వామి వారికి సంబంధించిన ఉత్తర ద్వారాలు అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ. అలాగే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి ఈ వైకుంఠ ఏకాదశి ఇక్కడ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠపురము, అలాగే జై శ్రీమన్నారాయణ వెంకటేశ్వర ఆలయం బిహెచ్ఎల్ చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. మేము తెల్లాపురం గ్రామవాసులము. ఇక్కడ మా పుట్టిన ప్రదేశము కూడా బిహెచ్ఎల్ భారతీయ భారీ పరికరాల విద్యుత్ సంస్థ ఆసుపత్రి అందే జన్మించి ఉన్నాము. మరియు అలాగే మా యొక్క పుట్టు వెంట్రుకలు కూడా ఇక్కడనే సమర్పించుకున్నాము జరిగింది. మరియు ఇక్కడనే మా యొక్క పాఠశాల విద్య కూడా కొనసాగించి ఉద్యోగం నేపథ్యం నుంచి కూడా పదవి విరమణ తర్వాత కూడా రెగ్యులర్గా మేము ఈ యొక్క మందిరం చాలా విశిష్టమైనటువంటిది. జై శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కృప అంతా దయా దాక్షిణ్యాలు మా పైన ఉన్నాయి కాబట్టి మేము నిరంతరం ప్రతి సందర్భంలో కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పునీతులు అవుతున్నాం. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగానే కాకుండా నిత్య కైంకర్యాలు కూడా ఈ యొక్క మందిరంలో దేదీప్యమానంగా మరియు వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం రావాలనే ఈ విధంగా జన్మాంతరం కూడా రావాలని కోరుకుంటూ మీ యొక్క రాజ్ న్యూస్కి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యా మీరు చెప్పండి, వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకుంటారు, ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ టెంపుల్కి? వైకుంఠ ఏకాదశి సందర్భంగా సకల జనులు మొత్తం క్షేమంగా ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము బిహెచ్ఎల్లో గత 40 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా వస్తున్నాము. నేను రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఉత్తర ద్వారము వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం ఈరోజు అందరూ కూడా ఈ శేరిలింగంపల్లి ఏరియా నుండే కాకుండా ఇతరత్ర గ్రామాల నుండి, పట్టణం నుండి కూడా చాలామంది బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దర్శనం భోగ భాగాలతో వెంకటేశ్వర స్వామిని అందరు కొలవటానికి ఇక్కడికి వస్తారు. అందరు కూడా ఈ సుఖంగా ఉండాలని ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాను మనం గొప్పగా భావిస్తూ ఈ దర్శనం కంటిన్యూగా జరుగుతుందని కోరుకుంటూ రాజ్ న్యూస్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్ సార్, చూసారు కదండి, ఇది ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి ఉన్న విశిష్టత అన్నమాట. ఇక్కడికి తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు అయితే పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నిన్న మధ్యాహ్నం 12:22 వైకుంఠ ఏకాదశి తిథి అయితే మొదలైంది. అండ్ ఈ రోజు 10:19 ముగుస్తుంది అన్న ఉద్దేశంతో భక్తులైతే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కానీ పండితులైతే ఈ తిథులతో సంబంధం లేకుండా రాత్రి వరకు 9 గంటల వరకు కూడా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ భరత్తో శిరీష, బిహెచ్ఎల్ నుంచి.